పం పం రం పం పం స్టెప్ వేస్తే భూకంపం దేక్కలేంగే సాలా చూసినాంలే చాలా. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దేఖలేంగే సాలా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్, వాళ్ళు అనౌన్స్ చేసిన టైంకే ఈ రోజు సాయంత్రం డిసెంబర్ 13 సాయంత్రం 6:30 దేఖలేంగే సాలా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 4 నిమిషాల 6 సెకండ్ల భూకంపం అని చెప్పొచ్చు. నిజంగా సునామీ, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సునామీ అని చెప్పొచ్చు. నిజంగా ఏమన్నా ఉన్నారు అసలు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ డాన్స్ బూస్టర్ అంటే ఏదో అనుకున్నాలే కానీ మొన్న ప్రోమోకే పిచ్చిగా నచ్చింది. ఇప్పుడు ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది జస్ట్ మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను కదా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి. డాన్స్ కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన స్టెప్స్ కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్స్ కానివ్వండి, ఆయన డాన్స్ కానివ్వండి, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా మంచి ఊపు మీద ఇస్తున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే. మంచి చాలా రోజుల తర్వాత అనుకుంటా నేనైతే ఈ రేంజ్ లో డాన్స్, ఈ రేంజ్ తో ఎనర్జీతో డాన్స్ చేయడం అనేది నేనైతే చాలా రోజుల తర్వాత చూసాను. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో స్టెప్స్ అయితే వేస్తున్నారబ్బా. ఆయన లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. అండ్ అలాగే డాన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా లిటరల్లీ గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది. ఇక ఈ సాంగ్ కి థియేటర్లను ఊహించుకుంటూనే భయం వేస్తుంది ఏ రేంజ్ లో ఉంటుందో. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అలా నిలబడి డాన్స్ చేస్తేనే తెరలు చినిగిపోతాయి. అలాంటిది ఇక డాన్స్ స్టెప్పులు వేరే లెవెల్లో వేస్తున్నారంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుంది. థియేటర్లు అన్ని కూడా బ్లాస్ట్ అయిపోతాయి అబ్బా. అభిమానుల ఆనందానికి అవధులు లేవు, వాళ్ళ సెలబ్రేషన్స్ కి తిరుగులేదని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో మాత్రం ఉండబోతుంది. కంపల్సరీగా చెప్తున్నారు కదా, జస్ట్ ఒక 2-3 స్టెప్స్ కే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ లో చూస్తుంటేనే లిటరల్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అలా స్టెప్పులు వేసుకుంటూ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో అనిపిస్తుంది. ఇక మనం తెర మీద చూస్తే, థియేటర్ లోకి వెళ్ళి చూస్తే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో, ఏ రేంజ్ లో సెలబ్రేషన్ చేస్తారో, ఏ రేంజ్ లో అసలు జాతర ఉంటుందో థియేటర్లలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ రేంజ్ లో సెలబ్రేషన్ చేస్తారో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. కనీసం మీ ఊహ కూడా అందదు. ఆ రేంజ్ లో మాత్రం బ్లాస్టింగ్ ఉండబోతుంది. రీసెంట్ గా ఓజీ మూవీతో, దే కాల్ హిమ్ ఓజీతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ని తనకు అందించిన హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో డిఎస్పి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో. వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో వస్తుందా. ఆల్రెడీ వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో ఇండస్ట్రీ హిట్ ని వేసుకున్న వీళ్ళు ఈసారి దానికి మించి ఉండబోతుందని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కానివ్వండి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానివ్వండి, ప్రేక్షకుల్ని మెయిన్ గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని, మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో అయితే ఇంపాక్ట్ ని కలుగజేసింది. ఈ సినిమాపై అంచనాలు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. నిజంగా ఆల్రెడీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మీతో మంచి ఊపు మీద ఉన్నారు. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మంచి ఊపు మీద ఉన్నారు. ఈ సినిమాతో ఇంకా ఊపు రెట్టింపు అవుతుంది. సో జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. ఈ సినిమా అయితే 2026 ఏప్రిల్ లేదా సమ్మర్ కి అయితే అనుకుంటున్నారు మేబీ. సో ఇంకా అఫీషియల్ గా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా మంచి ముహూర్తం చూసి, మంచి టైం చూసి మనకు అనౌన్స్ చేస్తారు కంపల్సరీగా. సో అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. జాతర మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. థియేటర్లన్నీ కూడా బ్లాస్ట్ అయ్యే రోజు కంపల్సరీగా మనకు ముందు మంచి టైం చూసి అనౌన్స్ చేస్తారు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. నిజంగా బా అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉన్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే. మంచి ఊపి మీద డాన్స్ చేస్తున్నారు. డాన్స్ చూస్తుంటే నిజంగా వేరే లెవెల్లో అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా సరే, ఏది ఏమైనా సరే, ఈసారి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డాన్స్ మాత్రం కొమ్మేశారబ్బా. నాకైతే పిచ్చిగా నచ్చింది. ప్రోమోలోనే నాకు వేరే లెవెల్లో అనిపించింది. నిజంగా పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ డాన్స్ బూస్టర్ అంటే ఎలా ఉంటుందా నేనైతే చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేయడం జరిగింది. మొత్తానికి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ కూడా వచ్చేసింది. సో ఈ సాంగ్ అయితే వేరే లెవెల్లో నచ్చింది. మన డిఎస్పీ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చేసారు. ఆల్రెడీ వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మీకు పిచ్చెక్కిపోతుందని వాళ్ళు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. అదే రకంగా ఉంది సాంగ్ అయితే. 4 నిమిషాల 6 సెకండ్ల సాంగ్ పిచ్చెక్కిపోయిందని చెప్పొచ్చు. లిరిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తాండవం అని చెప్పొచ్చు. నిజంగా వేరే లెవెల్లో. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇది గైస్ ఓజీ, సారీ అదే వస్తుంది ఓజీ 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 అని. సో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి వచ్చిన దేఖలేంగే సాలా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ మీకు ఎలా అనిపించింది, అండ్ అలాగే ఈ సాంగ్ థియేటర్ లో ఎలా ఉండబోతుంది, మన పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ డాన్స్ బూస్టర్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటిది, అండ్ అలాగే డాన్స్ ఎలా వేశారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డాన్స్ పై మీ ఒపీనియన్ కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి గైస్. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యూ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.